నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజు మనతో పాటు ఉన్నారు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ అండ్ కొరియోగ్రాఫర్ అని చాలా మంది అంటా ఉంటారు. అడిగే ప్రయత్నం ఒకసారి ఎవరంటే బషీర్ మాస్టర్ అన్న. నమస్తే అన్న. అన్న ఎలా ఉన్నారు? బాగుంది అన్న. ఈ చాలా మంది ఏమంటారంటే కింద కామెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. కామెంట్స్ ప్రకారం మాట్లాడదాం. ఓకే, మీరు నాకు తెలుసు కాబట్టి కొన్ని సాంగ్స్ చేశారు, మాస్టర్ని పిలుస్తాను రైట్. నేను చాలా మంది అన్నట్టుగా అన్నాం రైట్. మిమ్మల్ని బషీర్ మాస్టర్ని ఎందుకు పిలవాలంటే ఏం చెప్తారు వాళ్ళకి? పిలవద్దని చెప్పి అంతే. మరి ఎందుకు బషీర్ మాస్టర్ని పిలిపించుకుంటా? నా ఇష్టం. నువ్వు సోషల్ మీడియాలో ఉండు, నీ ఇష్టం వచ్చినట్టు కరెక్ట్ కాదు కదా. ఎందుకు ఎవరి పేరు వాళ్ళకి పెట్టుకునే హక్కు లేదా? అంటే ఏదైనా పెట్టుకోవచ్చు. ఇక ఇప్పుడు నీకు ఆకలి అవుతుంది, హోటల్కి పోతావు, నువ్వు ఏం తింటా నీకు తెలుస్తుంది. ఇప్పుడు నాకు డాన్స్ వచ్చు, నేను సాంగులు చేసిన సినిమాలు చేసిన కాబట్టి నా పేరు నేను పెట్టుకోవడం తప్పులేదు. ఇప్పుడు నన్ను అందరు మాస్టర్ అనే పిలుస్తారు. కొరియోగ్రాఫర్ సినిమాలు చేసిన వాడు కొరియోగ్రాఫర్ పిలుస్తారు. ఇక అది పెట్టుకోకపోతే ఇంకేం పెట్టుకోవాలి? ఏ సినిమాలు చేశారంటే ఏం చెప్తారు వాళ్ళకి ఇప్పటి వరకు? చూడమని యూట్యూబ్ లో ఆల్రెడీ యూట్యూబ్ లో చాలా ఉన్నాయి మూవీస్. సినిమా నీలంపాటి అమ్మవారు అని ఒక దేవుడి సినిమా ఒకటి ఉంది, ప్రేమించుకున్నాం పెళ్లికి రండి ఒకటి, ఇంకొకటి ఏమో ఆదిత్య హోమ్ హీరో మూవీ పేరు వచ్చి మూవీ పేరు ఐడియా లేదు, అది కూడా ఉంది. ఆల్రెడీ నేను బాంబే కార్డు ఉన్నప్పుడే సాంగులు చేసిన, బాంబే కార్డు తీసుకున్నప్పుడే కొరియోగ్రాఫ్ చేసిన. పెప్సీ కార్డు అండి. పెప్సీ కార్డు అంటే తెలుగు యూనియన్ కంటే కూడా చాలా పెద్ద కార్డు. అది సౌత్ ఇండియా కార్డు అంటారు దాన్ని. ఆ సౌత్ ఇండియా కార్డు లో ఉన్నప్పుడే నేను చాలా సినిమాలు చేసిన. కొన్ని రిలీజ్ అయినాయి, కొన్ని రిలీజ్ కాలేదు. అందరు పెద్ద సినిమాలు చేయాలని లేదు. అవును, ఎవరైనా చిన్న సినిమాల నుంచి సినిమా వచ్చిన వాళ్ళే. నేను అప్పుడు చేసినప్పుడు అప్పుడు తిరిగినప్పుడు నాకు మ్యారేజ్ ముందు తిరిగినప్పుడు 15 సినిమాల దాకా చేసిన. ఎక్కువ నేను వీరుకే గారి మూవీస్ చేశాను. వీరుకే గారు తెలుసు, వీరుకే గారి మూవీస్ ఎక్కువ చేశాను. ఆయన మూవీస్ చాలా చేశాను. అంటే ఇన్ని సినిమాలు చేసినా కూడా గుర్తింపు రాలేదంటే ఏం చెప్తారు? గుర్తింపు రాలేదంటే అందరికీ గుర్తింపు రావాలని ఉండదు కదా. ఇప్పుడు అందరు సీఎం అవుతారా, అందరు ఎమ్మెల్యేలు అవుతారా? కాదు కదా. కొంతమందికి కొంత ఉంటది, కొంతమందికి కొంత ఉంటది. వచ్చిన దాంట్లో ఇచ్చిన దాంట్లోనే సంతోషపడాలి. మనం అతిగా కావాలనుకోని అతిగా బిల్డప్ కొట్టడం తప్పు. నా విషయం అయితే అది. దేవుడు నాకు ఇది కావాలని ఇది ఇచ్చిండు అంతే. ఇప్పటి వరకు ఇప్పుడు ఏం చేస్తున్నారు? ప్రెసెంట్ ఏమైనా సినిమాలు చేస్తున్నారు? ప్రెసెంట్ సినిమాల ఆఫర్లకే తిరగట్లే. ఎందుకంటే ఇప్పుడు తీసేదే 10 సినిమాలు. ఆ 10 సినిమాలకు 50 మంది కొరియోగ్రాఫర్లు కొట్టుకుంటారు. ఆ కొరియోగ్రాఫర్లకు పోయి చేతులు కట్టుకొని బతిలే ఆడే వరకు ఆ హీరో, ఆ సినిమాలు చేసే హీరో ఒక సాంగ్ ఇస్తాడు, హీరోకి ఒక సాంగ్ రిక్వైర్మెంట్ ఉంటుంది, ప్రొడ్యూసర్కి ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది, ఆ హీరోయిన్కి ఒకటి ఉంటుంది, ఆ ప్రొడ్యూసర్ ఆ కో ప్రొడ్యూసర్ ఒక రిక్వైర్మెంట్ ఉంటుంది. ఇట్లా ఉంటాయి అనమాట. ఇక వాళ్ళని పోయి బతిలాడి టైం వేస్ట్ తప్ప ఆ టైం వేస్ట్ తిరిగే పదులు సోషల్ మీడియాలో కొన్ని చేసుకుంటే మనీ అని వస్తాయి. ఓకే, మొన్న ఈ మధ్యన ఒకటి వీడియో చూసాను, సాయి పల్లవి గారికి మీరు కొరియోగ్రఫీ చేస్తున్నారు. మరి ఎక్కడి వరకు వచ్చింది అది? ఇక ఎట్లా అంటే ఇప్పుడు ఆమె బిజీ హీరోయిన్. ఇప్పుడు సాయి పల్లవి అయితే మామూలు హీరోయిన్ కాదు కదా, బిజీ హీరోయిన్. అలా అడిగినాము ఇస్తా అన్నారు. దాని ఊరికే పదే ఫోన్ చేస్తే ఎట్లా ఉంటది? ఒక అవకాశం వాళ్ళు ఇస్తా అన్నారు, అప్పుడు మనం తీసుకోవాలి. కానీ దాన్ని ఊరికే ఫోన్ చేసి యాడ్ వరకు వచ్చింది, ఊరికి ఫోన్ చేసి ఏంటంటే ఉన్నది ఆల్రెడీ వీళ్ళు చేయబట్టి ఉన్నది. ఎట్లా ఉంటది అంటే ఎక్కడైనా నిజాలు చెప్పొద్దు, అబద్ధాలు చెప్పాలి జనాలకి. అంటే ఆఫర్ ఎలా వచ్చిందన్న అసలు? ఎలా ఆల్రెడీ ఆ తీసే డైరెక్టర్ కొంచెం మనకు తెలుసు, ప్రొడ్యూసర్ కొంచెం తెలుసు, వాళ్ళ త్రూ పెద్ద సినిమా చేస్తున్నారు కాబట్టి అడిగినాం. అందులో ఒకటి వాళ్ళు మేము డీలో చేసినాం కాబట్టి ఎవరు సో అండ్ సో అంటే అప్పుడు ఒక నెంబర్ ఇచ్చారు మనకి, దాన్ని బట్టి మనం మాట్లాడాం. ఏమన్నారు? మాట్లాడినాం అంతే. మీకు తెలియదు, మేము విన్నర్గా మీరు అంటే మాకు కూడా చెప్తే ఒకసారి ఇక దాని గురించి చెప్పి దాన్ని ఆ డీలో చేసిన దాన్ని వీళ్ళకి ఏంటంటే ఎవరి దగ్గర టాలెంట్ ఉంటే వాడిని ట్రోల్ చేయాలి అంతే. అంతే. జనాలకు కావాల్సింది అంటే వీడియోలు ఎక్కువ ఎవరికి వైరల్ అవుతున్నాయి, ఎవరికి ఎక్కువ ఎర్నింగ్ ఎక్కడ ఎవరికి వస్తుంది వాళ్ళని పట్టుకుని ట్రోల్ చేయాలి అంతే. ఓకే, అంటే చెట్టుకి అంటే వాళ్ళకి ఏం పంచాయత కాదు. వాడు ముఖం పెట్టుకొని చేయమని నన్ను చేసిన ట్రోల్ వాడిని ఎవడైతే ట్రోల్ చేస్తున్నాడు ముఖం పెట్టుకుని కుక్క కూడా డేకదు వాడిని. మన ఎందుకు డేకుతుంది అంటే మన దగ్గర ఉంది, మన వీడియోలు వైరల్ అయితే కాబట్టి చూస్తారు. అదే వాడిని చూడమని చూస్తారు. వాళ్ళ ఇంట్లో వాళ్ళే వాడిని ఇష్టపడరు. అట్లయితే సోషల్ మీడియాలో ఇప్పుడు ప్రెసెంట్ యూట్యూబ్ లో అంటే పీపుల్స్ అందరికి ఛాన్సెస్. ఓకే, ఎంత సంపాదిస్తున్నారు ఇప్పటి వరకు? మరి మొన్నటిదాకా అయితే ఒక 6, 7, 8 lakhs అట్లా వచ్చింది. నిజం అంత వస్తుందా? ఎందుకు రాదు? కష్టపడ్డోడికి ఎంత చెట్టుకు అంత గాలి అన్నట్టు. కష్టపడితే ఎక్కడైనా వస్తాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో ఇప్పుడు ఎర్నింగ్ తగ్గించింది కదా. అవును, చాలా తగ్గించింది. నా ఒక్కడికే కాదు, టోటల్ వరల్డ్ మొత్తం తగ్గించేసి. అందుకోసమే నెలకు 1 లక్ష రూపాయలు అయితే ఈజీగా వస్తాయి. 6 లక్షలు వచ్చాయి, ఇప్పుడు లక్ష ఈజీగా వస్తుంది. అది కూడా జనాలు చేయబట్టి ఎక్కువ నేను అంత చేయట్లేదు. మొన్నటిదాకా బాగా వీడియోస్ చేస్తుండే. అంటే
మొన్నటిదాకా మేము మంచిగా టూర్స్కి వెళ్ళి మంచి మంచి ఫన్నీ వీడియోలు చేసేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే ఏడుపు ఎక్కువ అయిపోయింది అనమాట. ఏడుపు ఎక్కువ ఎట్లా అంటే బాగుపడతాడు అంటే అంత మాత్రం బాగుపడదు. ఎవడు సొమ్ము అయితే తినట్లేదు కదా. మాకంటూ మేము ఫన్నీ వీడియోలు చేసుకుంటున్నాం, వండుకుంటున్నామా, తింటున్నామా, డాన్స్లు వేస్తున్నామా, ఏదో ఒకటి చేసుకుంటున్నాం. అది చేసినా తప్పే. అంటే ఈ లోకంలో బతకడమే తప్పు. ఎవరెవరో ఏయో వల్గర్ వీడియోలు చేయొచ్చు. అనసూయ లెక్క అయితే ఇట్లా పైకి లేపి ఎట్లయితే గలీజ్ ఫోటోలు అయితే పెట్టట్లేదు కదా. మంచిగా ఏదో మంచి వీడియోలు అయితే చేస్తున్నాం. దానికి కూడా జనాలు ఏంటంటే వారం లేని తనం ఎక్కువ అయిపోయింది. అరే ఈడు ఎదుగుతున్నాడు, ఎంత తిట్టినా కానీ ఈడు పంటలు చేస్తున్నావు అంటే నువ్వు ఎంత తిట్టు ఎంత చెయ్యి అంటే ఇప్పుడు భయపడి ఆపేశారా? ఆపనా, తగ్గించని చెప్పారు కదా. ఏయటమే, భయపడటాలు ఉండవు, అంత సీన్ లేదు. ఎవరికైనా బ్యాడ్ కామెంట్ పెట్టాడు గుద్దలు దమ్ముంటే కింద నెంబర్ పెట్టి కామెంట్ పెట్టాము. పీకేది ఏమి లేదు. వాడు పుట్టింది అమ్మ కడుపులో, నేను పుట్టింది అమ్మ కడుపులో. అంత భయపడేంత దమ్ము మనకు అంత వాడు అంత సీనే లేదు అసలు. వాడు ఎవరికైనా నేను ఫోన్ చేసే మాట్లాడతా. ఎందుకంటే మనం చేసుకుంటున్నాం, ఎవరిని మోసం చేయట్లే, ఎవరిని ఇబ్బంది పెట్టట్లే. నేను కష్టపడే డబ్బులతో 10 మందికి సపోర్ట్ చేస్తూ 10 మందిని తీసుకొచ్చి చేసుకుంటున్నాం. వాడికి ఎందులా అంటే మీ రీల్స్ వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? సోషల్ మీడియా ఉపయోగం ఉంది? సినిమా వల్ల ఎవరికి ఉపయోగం ఉంది? ఉందా? అదొక ఎంటర్టైన్మెంట్ లాగా. ఇది కూడా ఒక ఎంటర్టైన్మెంట్ అనుకోవటమే. ఇప్పుడు దేన్నైనా ఎంటర్టైన్మెంట్ అనుకోవటమే, అవునా కదా? ఇప్పుడు యాపిల్ నైనా నోటితోనే తింటాం, అట్టిపండునైనా నోటితో తింటాం. సినిమానైనా కళ్ళతో చూస్తాం, యూట్యూబ్ వీడియోస్ అయినా కళ్ళతోటే చూస్తాం. చూసి ఆనందపడటం, తిని ఆకలి తీర్చుకోవటమే తప్ప దాని ఒంటికి రాసుకొని దూల తీర్చుకున్నట్టు తీర్చుకోం మనం. ఏదైనా అంతే. ఇప్పుడు సినిమాలో చేసి అన్ని ఇట్లా పైకి హీరోలు ఎగిరే మొత్తం రియలా కాదు, రోప్లే కట్టేది తెలుసు. అమ్మ తెలిసి కూడా చిన్న చిన్న వీడియోలు చేసే దానికి ఫన్నీ వీడియోలకు కూడా నువ్వు అంత లోతుకు వచ్చి కామెంట్ పెడుతున్నావు అంటే నీకు ఎంత కుళ్ళుంటే పెట్టాలా? అంటే ఫన్నీ అని ఇంకేమైనా వల్గర్ కూడా వెళ్తా ఉంటాయి కదా. వల్గర్ అనేది కామన్ భయ. ఎక్కడ జబర్దస్త్ లో లేదా వల్గర్? లేదా ఉందా? ఎందుకు మీరు ఏది మాట్లాడినా వాటితో పోల్చుకుంటారంటే? పోల్చుకోవటం అంటే అది కూడా సినిమానే కదా. ఇప్పుడు జబర్దస్త్ వచ్చేది టీవీలోనే, సినిమా వచ్చేది టీవీలోనే, ఓకేనా? లాస్ట్ కి వచ్చే ఏంటో యూట్యూబ్. మేము చేసేది యూట్యూబ్ లోనే. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ అన్నది అక్కడ అన్ని వస్తాయి కాబట్టి దేనికైనా పోల్చుకోవచ్చు, తప్పు లేదు. పోల్చుకోవడం అనేది దేని గురించి పోల్చుకోవాలంటే ఒక సీఎం రేంజ్, ఒక మినిస్టర్, ఒక ఎమ్మెల్యే రేంజ్ పోల్చుకోవద్దు మనం. ఈ కామన్ కదా అట్లా. అంటే వాళ్ళు చేసే తప్పలేదు, మేము చేసే తప్పేంటి? ఎస్, తప్పే ఉంది. ఇప్పుడు ట్రోల్స్ దాకా వచ్చినాము మీరు అంటారు. నెక్స్ట్ ట్రోల్స్ ఇట్లా వస్తున్నాడు రానియండి. ఇప్పుడు వాడెవడో కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని నా పేరు ఏదో పెట్టిన పేరు మొత్తం చూస్తే నాయ వీడియోలున్నాయి, ఒక్కోటి మిలియన్స్ పోతున్నాయి. వాడు ఎందుకురా ఇట్లా పెట్టుకున్నావు అని అడిగితే, సార్ ప్లీజ్ సార్ ఏమనమాకండి సార్, మీ వీడియోలు మీ ఇస్తూ పోతున్నాయి సార్ అంటే ఏం చెప్తాం వాడికి? వాడు దండం పెడతాడు మెసేజ్ చేస్తే. ఇంకా అట్లా ఇంకెవడెవడు పెట్టిండు యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ లో నా డాన్స్ వీడియోలు మొత్తం ఏదో రాసి పెడతాను, మొత్తం మిలియన్స్ పోతున్నాయి. అంటే ఏం రాసి పెడుతున్నారు? మామూలుగా వేరే విధంగా కామన్ గానే డాన్స్ మాస్టర్ బషీర్ మాస్టర్ ఇట్లా సో అండ్ సో అయినా కలిసాము ఇట్లా మస్తు వైరల్ అవుతుంది. నేను రాని అడుగు మెసేజ్ పెడితే, సార్ ప్లీజ్ సార్ మాకు ఏరే ఆదాయం లేదు సార్ అంటే. ఒకడేమో అంటే మీ మీద ఆధారపడుతున్నారు వాళ్ళంతా, చాలా మంది ఒక్కలే కాదు. నువ్వు ఫేస్బుక్ లో చూడు, మస్తు మంది. ఫేస్బుక్ అనేది ఎర్నింగ్ యాప్ కాబట్టి మస్తు ట్రోల్స్ కూడా ఎందుకు చేస్తారు అనుకున్నావు? దీని గురించే. ట్రోల్స్ చేస్తే జనాలు చూస్తారు, నువ్వు మంచి మాట్లాడి జనాలు చూడరు. ఇప్పుడు రీసెంట్ గా నేను గుండె ఆపరేషన్ చేయబడిన ఒక పోస్టర్ పెట్టా. ఆ పోస్టర్ 2 షేర్ చేశారు అంతే. బాపట్ల దుర్గాతోటి ఒక సాంగ్ చేస్తున్నాను చెప్తే 25,000 మంది షేర్ చేశారు. అంటే జనాలకు బాపట్ల దుర్గా కావాలన్నా, ఫ్రీ ఆపరేషన్ కావాలన్నా, ఫ్రీ ఆపరేషన్ షేర్ చేస్తే 10 మందికి పోతుంది కదా. అంటే జనాలు ఏ విధంగా ఖాళీగా ఉన్నారు, ఎంటర్టైన్మెంట్ కావాలి వాళ్ళకంటే. గలీజ్ మనం నవ్వుకోవాలి అంతే, నవ్వుకోవాలి అంతే. ఆ ఎకిలే నవ్వు కోసం ఎకిలమ్మ ఏమన్నా తప్ప ఏం లేదు.